వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు టమాటా గోధుమ పిండితో డిఫరెంట్గా దోశ చేసి చూపిస్తానండి. దాని కాంబినేషన్గా ఇప్పుడు ఈ చట్నీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి. 1/2 కప్పు వేపిన శనగపప్పు వేసుకోవాలండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకున్నాక అండి ఇదంతా బాగా వేయించుకోవాలి. వేగిపోయిందండి, చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయిందండి. మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు వేసానండి కొబ్బరి తురుము. ఇదంతా ముందు వాటర్ పోయకుండా ఒకసారి మిక్సీ వేసుకున్నాక అండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి పోపు. 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోసపిండి రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రేఖలు, 1 టమాటా తీసుకున్నానండి మీడియం సైజుది, ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకునండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాని. దాన్ని అంతా ఒక బౌల్లో వేసేసాను. 1 అరకప్పు గోధుమ పిండి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూను శనగపిండి, 1/2 కప్పు కరాచీనూక, ఇడ్లీ పిండి అయినా వేసుకోవచ్చండి, దోశ పిండి అయినా వేసుకోవచ్చు. అది కూడా నేను దోశ పిండి వేస్తున్నాను. 1/2 కప్పు వేసానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. పులిసిన పిండి అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి. ఇందా మిక్సీ పెట్టాను చూడండి, అందులోనే కొంచెం వాటర్ పోసి వేసాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు చుట్టూ నూనె వేసుకోవాలండి. కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.